సమయం మధ్యాహ్నం 12 అవుతుంది. ఎర్రటి ఎండలో గోదావరమ్మ సరుకులు కొనడానికి వెళ్ళింది. కానీ ఆ ఎండలకు తట్టుకోలేక సరుకులు పూర్తిగా కొనకముందే నీరసం వచ్చేసింది తనకి. అబ్బా! ఏంటి ఎండలు! వానాకాలంలో కూడా ఇలా ఎండలు మండిపోతున్నాయి. ఈ లిస్టులో ఉన్న సరుకులన్నీ కొనడం ఇక నా వల్లైతే కాదు. అవసరమైన వరకు కొని వెళ్ళిపోదాంలే అనుకుని తల మీద కొంగు కప్పుకొని కూరగాయలు కొనడం మొదలుపెట్టింది గోదావరమ్మ. కాసేపటి తర్వాత ఒక్కసారిగా తనకు కాస్త ఊరటగా అనిపించింది. ఏంటా అని చూస్తే ఎవరో తన తల మీద గొడుగు పెట్టారు. ఎవరబ్బా అని వెనక్కి తిరిగి చూసింది గోదావరమ్మ. గులాబీ రంగు లంగావోణిలో పొడవాటి జడతో చక్కటి కళ్ళతో అందమైన నవ్వుతో ఓ అమ్మాయి నిలబడి ఉంది. ఎవరమ్మా నువ్వు? ఎక్కడా చూసినట్టు లేదే. నాకు కూడా మీరు తెలియదండి. ఈ ఎండకి మీరు ఇబ్బంది పడుతున్నారని అర్థమై గొడుగు పట్టాను అంతే. అడిగినా పట్టించుకోకుండా వెళ్ళిపోయే వాళ్ళున్న ఈ రోజుల్లో అడగకుండానే అవస్థ అర్థం చేసుకుని సహాయం చేసావా? నీలాంటోళ్ళు ఉండాలి తల్లి. చల్లగా ఉండు. థ్యాంక్స్ ఆంటీ. నేను కారులోనే వచ్చాను. ఒకవేళ మీ షాపింగ్ అయిపోతే మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. మీరు కూడా ఏదైనా వెహికల్లో వచ్చారా? వెహికలా పాడా? ఆటోలో వచ్చానమ్మా. ఓ అవునా? కానీ ఇక్కడ ఆటోలు ఏం కనిపించడం లేదు. తిరిగి వెళ్ళడానికి మీకు ఇబ్బంది అవుతుందేమో. నేను కూడా కొంత షాపింగ్ చేయాల్సి ఉంది. పూర్తి చేసుకొని కలిసి వెళ్దాం. అడగకుండానే గొడుగు పట్టావు. సాయం చేస్తానంటున్నావు. చాలా మంచి మనసు తల్లి నీది. ఇంతకీ నీ పేరు అడగడం మర్చిపోయాను. నా పేరు కావేరి. కావేరి చాలా చక్కని పేరు. కాసేపటి తర్వాత ఇద్దరు సరుకులు తీసుకొని కావేరి కారులో బయలుదేరారు. గోదావరమ్మని తన ఇంటి దగ్గర దింపేసి కావేరి వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి గోదావరి, ఆహా ఎంత చక్కటి అమ్మాయి! ఇవాల్టి రోజుల్లో పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వడమే మానేశారు పిల్లలు. అలాంటి కాలంలో అడగకుండానే సాయం చేసే ఓ అమ్మాయిని చూశాను ఇవాళ. అన్నట్టు కళ్యాణ్కి పెళ్లి సంబంధాలు చూడాలనుకుంటున్నాం కదా. ఇలాంటి అమ్మాయి అయితే వాడికి మంచి జోడీ అవుతుంది. ఇంట్లో వాళ్ళతో ఈ విషయం మాట్లాడి చూద్దాం అని ఆలోచించి మరుసటి రోజు తన భర్త ప్రసాదరావుతో, కొడుకు కళ్యాణ్తో ఆ అమ్మాయి గురించి చెప్తుంది గోదావరి. నువ్వు చెప్తున్నది బాగానే ఉంది గోదావరి. కానీ అమ్మాయి కుటుంబం గురించి కూడా వాకబు చెయ్యాలి కదా. అదెంత పనండి. నేను ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకున్నాను. తద్వారా అడ్రస్ తెలుసుకొని తెలిసిన వాళ్ళెవరి ద్వారా అయినా ప్రయత్నం చేద్దాం. ఏరా కళ్యాణ్, నువ్వేమంటావు? మీ ప్రయత్నాలు మీరు చెయ్యండమ్మా. కుదిరినప్పుడు చూద్దాం. ఎలాగోలా ప్రసాదరావు కావేరి కుటుంబంని కలిసి వాళ్ళ మనసులో ఉన్న మాటను గురించి వివరించి చెప్తాడు. మంచి చెడు అన్నీ మాట్లాడుకొని పెళ్లి చూపుల కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. పెళ్లి చూపులు జరిగే రోజు అమ్మాయి అబ్బాయి ఏదైనా మాట్లాడాలనుకుంటే బయట వరండాలో కుర్చీలు వేయించాం. మీరు వెళ్ళి మాట్లాడుకొని మీ నిర్ణయం మాకు చెప్పండి అంటారు పెద్దలు. తీరా పక్కకు వెళ్ళిన తర్వాత కళ్యాణ్ కావేరీలు ఇద్దరూ పగలబడి నవ్వుతారు. హే కావేరి, నువ్వు ఇంత ఈజీగా మా అమ్మని పడేస్తావని నేను అనుకోలేదు. మరదే టాలెంట్ అంటే. లవ్ మ్యారేజ్ అంటే మీ అమ్మగారు ఒప్పుకోరని చెప్పావు కదా. అందుకే ఇలా సెట్ చేశాను. పెళ్ళయ్యేదాకా ఈ విషయం బయటపడకపోతే చాలు. ఆ తర్వాత లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు. సరే, మనం ఎక్కువసేపు మాట్లాడుకుంటే వాళ్ళకి అనుమానం రావచ్చు. లోపలికి వెళ్దాం పద కళ్యాణ్ అనుకొని ఇద్దరూ లోపలికి వెళ్ళి ఏమీ తెలియనట్టు కూర్చున్నారు. కొన్నాళ్ళకి కళ్యాణ్ కావేరీల పెళ్లి జరిగి కావేరి అత్తవారింటికి వస్తుంది. కొద్ది రోజులు అంతా బాగానే సాగుతుంది. కావేరి పుట్టింట్లో గారాబంగా పెరగడం వల్ల తనకి పెద్దగా ఇంటి పనులేవీ రావు. అయినా సరే గోదారమ్మ అర్థం చేసుకొని మెల్లిమెల్లిగా తనకు ఇంట్లో పనులన్నీ నేర్పుతుంది. ఎంతైనా తాను మెచ్చిన కోడలు కాబట్టి
తనే ఎక్కువగా సర్దుకుపోతోంది. నెలలు గడుస్తున్నా కూడా పరిస్థితి ఇలాగే కొనసాగుతుంది. కావేరి, కళ్యాణ్ ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తారు. ఒకరోజు కావేరి కళ్యాణ్తో, ఏంటి కళ్యాణ్ ఇది? నీతో పాటు నేను కూడా పనిచేస్తున్నాను కదా, డబ్బులు సంపాదిస్తున్నాను. ఆఫీస్లో పని చాలదన్నట్టు మళ్ళీ ఇంట్లో కూడా పని చేయమని చెప్తోంది మీ అమ్మ. నా వల్ల అవ్వట్లేదు. మనం ఆఫీస్కి దగ్గరలో ఏదైనా రూమ్ తీసుకొని అక్కడే కాపురం పెడదాం. వేరే కాపురం పెడతావా? మరప్పుడు ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? ఇద్దరం సంపాదిస్తున్నాం కదా, ఇంట్లో పనులు చేయడానికి ఎవరైనా ఒక వర్కర్ని పెట్టుకుందాం. ఇద్దరు మనుషులకి ఇంటి పని వంట పని చేయడానికి పెద్ద జీతమేం తీసుకోరు కదా. అదే మన ఇంట్లో మనం ఎవరైనా పని మనిషిని పెట్టాలనుకుంటే రెట్టింపు జీతం ఇవ్వాల్సి వస్తుంది. పైగా మీ అమ్మగారు అసలే ఒప్పుకోరు. ఎందుకు, ఖర్చు దండగా అంటుంది. చూడు కావేరి, ఈ వయసులో అమ్మని కష్టపడమనడం కరెక్ట్ కాదు. నీకు ఒక్కదానికే పనులు చేసుకోవడం ఇబ్బంది అంటే నేను ఒప్పుకుంటాను. ఇంటి పనుల్లో నేను నీకు సహాయం చేస్తాను. దీని గురించి అమ్మ ఏమీ అనకుండా కూడా చూసుకుంటాను. వేరే వెళ్దాం అది ఇది అని మాట్లాడకు. ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడాను? ఏ భార్యకైనా భర్తతో కలిసి ఏకాంతంగా ఉండాలని ఉంటుంది. కుటుంబంతో కలిసి ఉంటే అంత అవకాశం ఉండదు. ఇవన్నీ మాట్లాడకు కావేరి. నీ నోరు నొప్పి తప్ప వేరే ఉపయోగం ఏమీ ఉండదు. నాకు నిద్రొస్తుంది. పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలి కదా, నువ్వు కూడా పడుకో. కోడలి కోసం జ్యూస్ చేసి తనకి ఇవ్వడానికి వాళ్ళ గదికి వెళ్ళబోయిన అత్తగారు గోదావరి కొడుకు కోడళ్ళ సంభాషణ పూర్తిగా వింటుంది. నేను ఇంత ప్రేమగా చూసుకుంటున్నా కూడా తను నా గురించి తప్పుగానే అనుకుంటుంది అనుకున్న గోదావరి మరుసటి రోజు ఉదయం కోడల్ని పిలిచి, ఇంటి పనులు నిజంగా నీకు బరువైతే ఒక పని మనిషిని పెట్టుకుందాం, అంతేకాని నా కొడుకుని వేరేగా తీసుకెళ్ళాలి అన్న ఆలోచన చెయ్యొద్దమ్మా అని చెప్తుంది కావేరితో. అంటే ఏంటిప్పుడు? నేను మీ అబ్బాయిని మీ నుంచి దూరం చేయాలనుకుంటున్నానని నీ ఉద్దేశం కదా? నేను అలా అనలేదమ్మా. మీరు ఎలా అన్నారో నాకు తెలుస్తోందిలేండి. ఉద్యోగం చేసే కోడలికి మళ్ళీ ఇంటికి వచ్చాక ఆ పని చెయ్యి ఈ పని చెయ్యని పెళ్ళైనప్పటి నుంచి నా బుర్ర తింటున్నారు. అదంతా తప్పించుకుందామనే బయటికి వెళ్ళిపోదామంటే మీ అబ్బాయి కూడా మీలాగే మాట్లాడుతున్నాడు. అందుకే ఇప్పుడు ఒక పని మనిషిని పెట్టుకుంటే నీకు శ్రమ తగ్గుతుంది కదా. ఓహో, పెళ్ళైనప్పటి నుంచి మీకు నా శ్రమ కనబడలేదా? మీ అబ్బాయిని ఎక్కడ బయటికి తీసుకెళ్ళిపోతానో అని ఇప్పుడు ఇలాంటి నిర్ణయానికి వచ్చారు. ఏదో నా కోసమే అన్నట్టు మాట్లాడతారేంటి? అంతలో కళ్యాణ్ అక్కడికి వస్తాడు. కావేరి, నువ్వు మా అమ్మతో మాట్లాడే పద్ధతి ఇదేనా? మీరంతా ఏ పద్ధతులు పాటించక్కర్లేదు, నేను మాత్రం పద్ధతిగా మాట్లాడాలా? ఈవిడేమో నాతో ఎప్పుడు ఇంటి చాకిరి చేయిద్దామా అని ఎదురు చూస్తుంది. కనీసం నువ్వైనా అర్థం చేసుకుంటావేమో అనుకుంటే తల్లి చాటు కొడుకులా మాట్లాడుతున్నావు. అరే, అసలు ఇప్పుడు ఎందుకు రచ్చ చేస్తున్నావు నువ్వు? అవును, నేనే గయ్యాళిదాన్ని కాబట్టి రచ్చ చేస్తున్నాను. అసలు ఈ ఇంట్లో నాకు విలువే లేదు. ఇక్కడ ఉండడం కూడా దండగే. నిన్ను నమ్మి పెళ్లి చేసుకున్నందుకు బాగానే మర్యాద చేశావు. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. అమ్మ కావేరి, ఎందుకు ఆవేశపడుతున్నావు? అసలు నీకు ఏ విషయంలో ఇబ్బందిగా ఉందో చెప్పు. దానికి తగ్గట్టు మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకుందాం. ఈ మాత్రం దానికి పుట్టింటికి వెళ్ళిపోవడం ఎందుకమ్మా? ఇదిగో, మీరు ఇలా కపట ప్రేమలు చూపించడం ఆపండిక. ఇక నేను ఎవ్వరి మాట వినదలుచుకోలేదు. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను అని ఆవేశంగా బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతుంది కావేరి. అరే కళ్యాణ్, నువ్వైనా ఆపరా. పోనీ అమ్మా, అసలు తన వాదనలో ఏదైనా అర్థం ఉందా? కాలికేస్తే మెడకేస్తుంది, మెడకేస్తే కాలికేస్తుంది. ఎన్నాళ్ళు పోతుందో పోనీ. నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్ళి వస్తాను అని చెప్పి కళ్యాణ్ కూడా వెళ్ళిపోతాడు. పుట్టింటికి వెళ్ళిన కావేరి జరిగిందంతా తల్లితో చెప్పుకుంటుంది. నువ్వేం బాధపడకమ్మా, ఈ విషయం గురించి పక్కన పెట్టి మామూలుగా ఉండు, ఏం జరుగుతుందో చూద్దాం అంటుంది కావేరి తల్లి సుజాత.
ఆ మరుసటి రోజు కొన్నాళ్ళు ఇంటి పని చేయడానికి రావద్దని పని మనిషితో చెప్పేస్తుంది సుజాత. కావేరి నిద్రలేచి అమ్మా కాఫీ తీసుకురా అంటూ అరుస్తుంది. కానీ సుజాత పలకదు. ఏమైందని బయటికి వచ్చి చూస్తుంది కావేరి. ఒక శాలువా కప్పుకొని సోఫాలో నీరసంగా కూర్చుని ఉంటుంది సుజాత. అమ్మా ఏమైంది, ఎందుకంత నీరసంగా కనిపిస్తున్నావు? కొద్ది రోజులుగా ఒంట్లో అంత బాగుండట్లేదే, పని మనిషి కూడా పని మానేసింది. నువ్వు వెళ్ళి మనిద్దరికి కాఫీ పెట్టి తీసుకురా అమ్మా అని కూతురితో చెప్తుంది సుజాత. అలా ప్రతిరోజు ఇంటి పని వంట పని అంతా కూతురుతోనే చేయిస్తుంది. కొద్ది రోజులకి కావేరికి బాగా విసుగొస్తుంది. అబ్బా, ఒకవైపు ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ ఇంట్లో పనులు చేయాలి, ఏంటమ్మా ఇదంతా? నేనేం చేయనే, నాకు ఒంట్లో బాగుండట్లేదు, నువ్వు చూస్తున్నావు కదా ఎంత నీరసంగా ఉన్నానో. అది నాకు తెలుసమ్మా, వేరే పనమ్మాయిని పెట్టొచ్చు కదా. ఆ మాత్రం నాకు తెలియదా చెప్పు? సమయానికి ఎవరూ పనిలోకి రావడానికి ఒప్పుకోవట్లేదే. అలా ప్రతిరోజు ఉదయాన్నే 5ంటికి అలారం పెట్టుకొని లేచి ఇంట్లో పనంతా చేసి ఆఫీస్కి వెళ్ళి తిరిగి మళ్ళీ వచ్చి ఇంటి పని వంట పని అంతా చేయాల్సి వచ్చేది. ఆఖరికి ఓ రోజు కావాలనే తన తల్లి పని మనిషిని రాకుండా చేసిందనే విషయం తెలుసుకుంటుంది కావేరి. ఆవేశంగా సుజాత దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా నువ్వు, ఎంత పెళ్ళైపోతే మాత్రం కూతురంటే అంత చులకన? కావాలని పనమ్మాయిని మాన్పించి ఒంట్లో బాలేదని అబద్ధం చెప్పి నా చేత ఇంట్లో పనులన్నీ చేయిస్తున్నావు. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఇలా రా, ఇక్కడ కూర్చో. చూడమ్మా కావేరి, నీ చిన్నప్పటి నుంచి నేను నీ చేత ఇలా పనులు చేయించుంటే నీకు కూడా ఇంటి పనులు అలవాటయ్యేవి. మీ నాన్న చేసిన గారాబం వల్ల నీకు ఏ పనులు నేర్పలేకపోయాను. అయినా సరే మీ అత్తగారు అర్థం చేసుకుంది. నీ ఒక్కదానికే పని భారమైతే నేను కూడా సాయం చేస్తానని అల్లుడు గారు కూడా నీతో అన్నారు. నిజమే కదా? అవును నిజమే అమ్మా. మరి అన్ని రకాలుగా వాళ్ళు నిన్ను సపోర్ట్ చేస్తున్నారు. అలాంటప్పుడు నువ్వు ఏ విషయం మీద గొడవపడి ఇక్కడికి వచ్చేసావు నాతో చెప్పు. వాళ్ళెవరూ నాకు అసలు విలువ ఇవ్వరమ్మా. విలువ అంటే ఏంటి నీ దృష్టిలో? ఇక్కడ నేను చేసి పెడుతుంటే తినడం అలవాటైపోయి అక్కడ కూడా అలాగే గడపాలని నువ్వు అనుకున్నావు. రేపు పిల్లలు పుట్టాక ఎవరు చేస్తారు మరి? నువ్వు ఇక్కడికి వచ్చిన రోజే మీ అత్తగారు నాకు ఫోన్ చేసి అన్నీ వివరంగా చెప్పింది. ఆడపిల్లవి నువ్వు అత్తగారింటికి వెళ్ళిపోతేనే మాకు చాలా బాధగా ఉంటోంది. మరి నీ భర్తను వాళ్ళ నుంచి దూరం చేస్తానంటే మీ అత్తమామలకు బాధగా ఉండదా? ఆవిడ నీకు అదే అర్థమయ్యేలా చెప్పాలనుకుంది. నువ్వే నీ మొండితనంతో ఏదేదో అర్థం చేసుకొని గొడవ పెద్దది చేసి ఇక్కడికి వచ్చేసావు. ఒక ఆడపిల్ల అత్తింటి గడప దాటడానికి ఒక బలమైన కారణం అంటూ ఉండాలి. పెళ్ళంటే బొమ్మలాట కాదు. ఇక పనుల విషయం అంటావా? ఇక్కడ నాకంటే అక్కడ మీ అత్తగారు ఎక్కువ గారం చేసినట్టుంది నిన్ను. అందుకే పెళ్ళై 6 నెలలైనా ఇంకా నీకు వంట చేయడం కూడా రావట్లేదు. ఈ నెల రోజుల్లో ఇంటి పని ఆఫీస్ పని ఎలా మేనేజ్ చేయాలో నీకు అర్థమయ్యే ఉంటుంది కదా. ఇదే నువ్వు నీ అత్తగారింట్లో చేస్తే అక్కడ నీ విలువ ఇంకా పెరుగుతుంది. ఇక్కడ నేను నీకు ఏ సాయం చేయలేదు, కానీ మీ అత్తగారికి నీ మీద చాలా ప్రేమ ఉంది. ఆవిడ నిన్ను ఎక్కువగా కష్టపడనివ్వదు. కాబట్టి నువ్వు నీ ఇంటికి తిరిగి వెళ్ళు. ఇలాంటి పిచ్చి పిచ్చి కారణాలతో మళ్ళీ నువ్వు మన ఇంటికి తిరిగి వస్తే నేను నీ మొహం మీదే తలుపు వేస్తాను, జాగ్రత్త అని కూతురికి నచ్చజెప్పి హెచ్చరించి తిరిగి అత్తారింటికి పంపిస్తుంది సుజాత. ఆ తర్వాత నుండి కుటుంబ విలువ అర్థం చేసుకొని నడుచుకుంటుంది కావేరి. అలా వారి కథ సుఖాంతం అవుతుంది.